అన్ఫార్చునేట్లీ లీసా అనే అమ్మాయి చాలా పెద్ద రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. ఇంకా ఆమె బాడీని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా అప్పుడే సడన్ గా అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. చనిపోయిన లీసా ఒక్కసారిగా కళ్ళు తెరిచి మూస్తుంది. ఇదంతా పక్కనే కూర్చున్న వాళ్ళ నాన్నగారు జాక్ గమనిస్తాడు. ఇంకా అక్కడున్న డాక్టర్స్ తో నా కూతురు బతికే ఉంది, కావాలంటే ఆమె కళ్ళమ్మడి నీళ్లు వస్తున్నాయి చూడండి అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళంతా దీన్ని అంత సీరియస్ గా తీసుకోరు. ఇంకా కళ్ళమ్మడి నీళ్ళు అనేది చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్తాడు. కానీ జాక్ వాళ్ళతో చాలా సేపే ఆర్గ్యూ చేయడంతో అక్కడున్న వాళ్ళంతా జాక్ ని బయటికి తీసుకువెళ్తారు. ఇంకా కేవలం ఆ రూమ్ లో ఒక పిల్లవాడు మాత్రమే ఉంటాడు. అప్పుడే మళ్ళీ లీసా బాడీ హెడ్ అనేది ఈ పిల్లవాడు వైపు తిరుగుతుంది. అప్పుడే లీసా ఫాదర్ జాక్ అక్కడికి వచ్చి వెంటనే లీసాని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఇంకా ఆమె చెస్ట్ పైన సిపిఆర్ ని చేస్తాడు. అలా ఎంతసేపు చేసినా గుడికి ఆ అమ్మాయి బాడీలో ఒక చలనం అనేది గుడికి ఉండదు. ఇక అతని గుడికి నేనేమన్నా భ్రమ కన్నానని చెప్పి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలకు లీసాని పంపిస్తాడు. అలా మార్చురీలో ఉన్న లీసాను కాల్చే టైంలో అక్కడికి ఒక పాస్టర్ వచ్చి ఆమె పైన హోలీ వాటర్ ని చల్లుతాడు. ఇంకా జాక్ అక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు నా కూతురుని అని జాక్ అతనితో గొడవకు దిగుతాడు. అప్పుడే విచిత్రంగా చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఇంకా వెనకలు తిరిగి చూస్తే లీసా బాడీ అనేది మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోతూ ఉంటుంది. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే వీడియో చాలా మంది లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ నా కోసం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వస్తుంది. అలాగే మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కింద మూవీ నేమ్ ఉంది, వెళ్ళి చూసేయండి.